హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను ఒక మంచి డిష్ చూపిపోతున్నా. అదే టొమాటో చట్నీ. మా వీధి చివర బాబాయ్ ఉండే బాబాయ్ హోటల్లో టొమాటో చట్నీ ఉంటుంది. ఆహా, తినాల్సింది ఎంతమంది జనాలు ఉంటారు తెలుసా ఒక టొమాటో చట్నీ కోసమే. అలాంటి రెసిపీ నేను ఈరోజు మీకు చూపించబోతున్నాను. జస్ట్ ఇందులో 3 టొమాటాలు, 5-6 పచ్చిమిరపకాయలు ఉంటే చాలు. మన ఇంట్లో జీలకర్ర ఉందా, గార్లిక్ ఉందా, చాలు ఈ చట్నీకి అంతే. ఈ చట్నీ చేస్తే ఇంకా చూడండి, టిఫిన్ అయిపోవాల్సిందే. దోశ మీద దోశ, దోశ మీద దోశ తినేస్తాము. సో ఇవన్నీ తీసుకున్నాక నీట్గా కట్ చేసుకొని ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి మనం కట్ చేసుకున్న ఐటమ్స్ అన్నీ యాడ్ చేసిన తర్వాత 1.5 గ్లాసు వాటర్ పోయాలి. వాటర్ పోసి కొంచెం జీరా వేసి కొంచెం ఉప్పు వేసి బాగా బాయిల్ చేయాలన్నమాట. మూత పెట్టేసి బాగా బాయిలింగ్ అవ్వాలి. ఇక్కడ నేను మా బాబాయ్ని అడిగితే మా బాబాయ్ చెప్పాడు, ఇందులో యూజ్ చేసేది 4 ఇంగ్రీడియంట్సే. ఈ 4 ఇంగ్రీడియంట్సే నీకు ఈ చట్నీ ఇంత టేస్ట్ ఇస్తుంది అని చెప్పారనమాట. సో బాగా బాయిల్ అయిన తర్వాత కొంచెం గార్లిక్ తీసుకొని బాగా అవి కూడా ఒక 2-3 టైమ్స్ బాగా మగ్గిన తర్వాత కొంచెం చల్లార్చుకొని మనం మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టేసుకున్న తర్వాత అప్పుడే అయిపోయింది అనుకుంటున్నారా? లేదు, ఇక్కడే అసలైన ట్విస్ట్ అండ్ అసలైన ట్విస్ట్. ఇక్కడే ఒక టేస్ట్ ఉంటుంది అనమాట. ఎందుకంటే జనరల్గా మనము చట్నీస్లో కరివేపాకు అలా వేస్తాం, కానీ మా బాబాయ్ హోటల్లో మాత్రం కరివేపాకు అసలు వేయరంట. జస్ట్ ఆయిల్ వేస్తారంట. ఆవాలు అంత మంచి టేస్ట్ ఇస్తాయి అంట ఒక చట్నీకి. నాకు ఇప్పటివరకు తెలీదు ఆవాలు అంత మంచి టేస్ట్ ఇస్తుందని. తెలుసుకున్నాకే తెలిసింది. ఇట్లా చట్నీ చేసుకొని దోశలు తింటే దోశలు అయిపోవాల్సిందే. 1, 2, 3, 4 అలా 4-5 ఈజీగా తినేస్తాము. అంత టేస్టీగా ఉంటుంది చట్నీ. కంగారుబడి అడ్రస్ అడిగేకంటే ఒక 10 years బ్యాక్ అది. ఇప్పుడైతే ఆ హోటల్ లేదు. ఒకప్పుడు ఉండేవాళ్ళు, అంతమంది జనాలు ఉండేవారు, అంత ఫేమస్ అసలు ఆ చట్నీకి. ఒక్కసారి మీరు కూడా ఈ చట్నీని ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. అర్థమైంది. మీరు అందరూ ఒక డౌట్ అడగబోతున్నారు కదా, ఎప్పుడో 10 years బ్యాక్ మీకు ఎలా గుర్తుంది అని. 10 years నుంచి నేను చేస్తున్న చట్నీ ఇలాగే చేస్తాను, యాజ్ ఇట్ ఈస్. నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా, నేను ట్రై చేసి నేను సక్సెస్ అయ్యి బాగా కుదిరిన తర్వాతే మీకు పోస్ట్ చేస్తున్నానని చెప్పి. సో ప్లీజ్ ఎంకరేజ్ చేయండి. అండ్ ఈ చట్నీ టేస్ట్ చేశారంటే అస్సలు నెక్స్ట్ లెవెల్ వెళ్ళిపోవాల్సిందే. చాలా సింపుల్, చాలా ఈజీగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి చట్నీ ట్రై చేసి నాకు కామెంట్స్లో చెప్పండి.